అప్పుడు షటప్. ఓకే, అంటే అప్పుడు అంతకుముందు చెప్తే అబద్ధాలు చెప్తారా? ఓకే ఓకే. యా, కమింగ్ టు దిస్, అంటే ఇప్పుడు ఒక ఫోటో సిరీస్ని చేయటానికి ఇలాంటి ఒక చిన్న ఈవెంట్ చేయటం అనేది సాధారణంగా జరగదు. నాకు తెలిసేది ఎప్పుడు జరగలేదు. అది నవీన్ చేసిన ముఖ్య ఉద్దేశం అంటే ఐ థింక్ హీ ఫెల్ట్ అంటే ద కైండ్ ఆఫ్ ట్రబుల్ హీ టుక్. ఒక బ్యూటిఫుల్ ఉమెన్ని వైల్డ్ యానిమల్స్తో పక్కన పెట్టి చేయటం అనేది ఒక చాలా ఎక్స్ట్రాడినరీ ఫీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోటోగ్రఫిక్ సిరీస్లో. అందుకని వాంటెడ్ ఇట్ టు బి వెరీ స్పెషల్. సో దీంట్లో ఆబ్వియస్లీ నేను ఆరాధ్యాన్ని సారీలో ఇంట్రడ్యూస్ చేయటం అనేది, నేను ఇప్పుడు ఆరాధ్యాన్ని ఫస్ట్ టైము ఒక రీల్లో చూసినప్పుడు తను ఒక సారీలో రీల్ అది. సో దాన్ని దాని తర్వాత సారీ స్టోరీ అనేది సైకలాజికల్ థ్రిల్లర్గా తీయటం జరిగింది. ఇట్ ఈస్ రిలీజింగ్ ఆన్ February 28. అప్పుడు ఆ సారీలో ఉన్న అమ్మాయిని ఈ విధంగా చూడొచ్చు అనేది నవీన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చాలా అద్భుతంగా చేశాడు. దట్ ఐ థింక్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ సో ఇప్పుడు ఒక మామూలుగా ఫోటోలు తీయటానికి ఒక థీమ్ తీసుకుని తీయటానికి ఒక డిఫరెన్స్ ఉంది కాన్సెప్ట్. అంటే ఆల్మోస్ట్ యానిమల్స్ తోటి ఆరాధ్యాన్ని కలిపి ఒక స్టోరీ లాంటి ఎమోషన్ వస్తుంది మీరు చూసినప్పుడు. ఈ రీల్ నేను ఇప్పుడు ప్లే చేస్తాను కొద్దిసేపట్లో. అండ్ ఐ ఆస్క్ కళ్యాణ్ టు టాక్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు నవీన్ కళ్యాణ్, ఫోటోగ్రాఫర్ని. నేను ఆర్జీవి సార్తో దాదాపు 10 years నుంచి పరిచయం చేస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా నాకు ఆర్జీవి సార్ చాలా సపోర్ట్ చేశారు. అయితే ఒకసారి సార్ నన్ను ఆఫీస్ పిలిచి శారీలో సాంగ్స్ చూపించారు. శారీ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయండి సాంగ్స్. ఆరాధ్య షీఈ్ ఎ టెరిఫిక్ యాక్టర్. సార్తో డిస్కస్ చేశారనమాట, సార్ ఇలా ఫోటోషూట్ చేద్దామని. సార్ అన్నారు, మనం రెగ్యులర్గా ఫోటోషూట్స్ చేస్తుంటాం, అందరు హీరోయిన్స్ పోస్టర్ షూట్స్ అవన్నీ రెగ్యులర్గా, ఏదైనా డిఫరెంట్గా కాన్సెప్ట్ ట్రై చేయని చెప్పారనమాట. సో సార్కి నేను ఐడియా చెప్పాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్ అని. సార్ ఇమీడియట్గా మరి ఓకేనా, స్నేక్స్ అవన్నీ ఉంటాయి నీకు ఓకేనా అని అన్నాను అనమాట. తర్వాత సార్తో డిస్కస్ చేసి సార్ పర్మిషన్ తీసుకొని అలా షూట్ చేశానండి. తర్వాత లొకేషన్ వెళ్ళాక నాకు జనరల్గా ఈ వైల్డ్ యానిమల్స్ అన్న స్నేక్స్ అన్నా కూడా నాకు చాలా భయం అన్నమాట యాక్చువల్గా. బట్ ఇంకా ఆర్జీవి సార్తో డిస్కస్ చేసి ఏదైనా క్రియేటివ్గా చేయాలి కదా, ఇంకా యాజ్ అ ఫ్యాన్ ఆయన ఏం చెప్పినా మనం ఇంకా నో అని చెప్పలేము మనం. సో అది చాలా రిస్క్ తీసుకొని చేశాము. ఇంకా నాకంటే ఎక్కువ కూడా హీరోయిన్ ఆరాధ్య గారు చాలా రిస్క్ తీసుకున్నారు అనమాట. షీ ఫియర్లెస్. అటు తను స్నేక్స్ దగ్గర తీసుకొని భయపడకుండా వాటితో ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవుతూ అసలు ఆమె చూసాక నాకున్న భయం మొత్తం పోయిందనమాట. ఇట్ వాజ్ ఎ గ్రేట్ షూట్ అండి. థ్యాంక్ యూ ఆర్జీ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. And so she is the costume designer for the photo series. And Tanti Verma, నాకు కూడా చుట్టం అనుకుంటున్నాం మరి తెలియదు, బట్ యా. So she's done the costumes. Just say a few words. I've been working with the boss since 1 year. It's been really nice working with sir. And Aradhya to animal shoot was like gone crazy actually. We hope to see her more with more animals. Thank you. So do you like saris more or Being a South Indian, of course sari will come first. I'm literally floating on air because this is my first experience standing in front of all of you. I feel so happy and honored. Yeah, let's see what have we done. That's all. Yeah. Okay, now the question is, see, when we were when the photo shoot was happening, anybody will be scared of wild animals because wild animals are unpredictable. So did you develop that courage because you have a wild animal inside you and so you felt friendly with them, or is it courage or is it ignorance? I think there is a wild animal inside everyone, Ram. Do you think? Do you agree? Maybe, but I am scared of wild animals. Okay. Yeah, I was a little intimidated by the ostrich while shooting, but these two guys made me feel so comfortable. When we were clicking the pictures, most of the time I wasn't even posing. Then he will click away, Kalyanji will click away pictures just like that. I will be like, I was not even posing. Then I will come and look at the pictures. Wow, it's terrific.
it's amazing. So he really knows to capture that perfect moment. He knows to take that shot. So I think it was very easy for me. A 5 to 6 minutes video clip, and after that, if you have any questions on that, we can talk. You know.
ఒకటి రెండు క్వశ్చన్లు అడగండి ఇప్పుడు మరి వచ్చినందుకు. ఇదంతా ఒక ఫామ్ హౌస్, చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్లో చేసింది. అది ఇదంతా ఆయన అంటే ఆయన కర్టసీలో దొరికిన, లేకపోతే ఇలాంటి యానిమల్స్ హైదరాబాద్లో ఉన్నాయని ఎవరికి తెలియదు. యా యా అది కూడా చెప్తారు. మీకు క్వశ్చన్ సార్, Yeah. ఇప్పుడు సినిమా టైటిల్ ఏమో శారీ, బట్ ఈ ఫోటోలన్నీ కూడా పాములు అన్ని గొడవ. యా యా అది ఇప్పుడు ఇది సారీ ఫంక్షన్ కాదండి, ఇది మన ఫోటో సిరీస్ యానిమల్ ఆరాధ్య. అంటే కాదు, ఇప్పుడు సారీలో చాలా ఇన్నోసెంట్ అలాంటి అమ్మాయిలో ఒక యానిమల్ కూడా దాగి ఉంది ఆరాధ్యలో అని చెప్పడానికి మన నవీన్ కళ్యాణ్ గారి ప్రయత్నం ఇది. ఓకే ఓకే యా యా సో ఆరాధ్య, ఇన్సైడ్ ఆరాధ్య ద వైల్డ్ యానిమల్ టు బి బ్రాట్ అవుట్ అనేది నవీన్స్ ప్లాన్. యా సార్ అది సార్తో డిస్కస్ చేస్తున్నప్పుడు సార్ దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ తీసుకెళ్ళాను. అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనమాట. సో సార్కి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది అనమాట. సో ఆ అమ్మాయిని ఒక వైల్డ్ యానిమల్స్తోని క్లోజ్ షాట్స్ దగ్గరగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా మనకు తెలుసు కదా సార్ టేస్ట్ ఎలా ఉంటుందో, ఆయనకి అన్ని క్లోజ్ షాట్స్, ఆ ఇంటరాక్షన్ నాకే కాదు మన ఫ్యాన్స్ కూడా ఆయన టేస్ట్ తెలిసిపోతుంది సార్ టేస్ట్. సో సార్ బాగా నచ్చేసింది, దానిపైన వర్క్ చేశాను. అప్పుడంటే ఏదో చెప్పేశాను సార్ ఇది చేద్దామని, బట్ పర్సనల్గా నాకు చాలా భయం అది. బట్ నేను ఆరాధ్య సెట్లో వెళ్ళిపోయాక తన వర్కింగ్ చూసి నేను కూడా ఫ్రీ అయిపోయాను సార్. అంటే ఇప్పుడు అంటే ఒక విధంగా ఇప్పుడు అంటే నా టేస్ట్కి తగ్గ అమ్మాయిలు నేను తీసుకుంటాను సినిమాలో. అప్పుడు నా టేస్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి సిమిలారిటీ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏ యానిమల్స్ నాకా? ఐ థింక్ అంటే ఈ పర్టిక్యులర్ దాంట్లో నాకు అన్నిటికన్నా నచ్చింది ఆస్ట్రిచ్. యా అండి. అంటే ఇప్పుడు అంటే కాంట్రాస్ట్లో ఇప్పుడు ఇగువానా అని ఉండదు, అది ఇట్ ఈస్ ఏ మానిటర్ లిజర్డ్ ఆస్పెక్ట్. అది అసలు అలాంటి దాన్ని అంత దగ్గర పెట్టుకుని తను ముట్టుకోవటం అనేది నాకు అసలు షాక్. నేనైతే చస్తి చేయను అది. నేను ఇంకా ఆఫ్ కోర్స్ పాము ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్, అది ఏం చేస్తుందని ఎవరికి తెలియదు అసలు అది. అండ్ షీ సా ఆల్ దీస్ యానిమల్స్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ షీ వాజ్ ఫీలింగ్. ఇప్పుడు ఆస్ట్రిచ్ కేజ్లోకి ఐ వాజ్ వెరీ వరీడ్, అలాంటి చోటకి ఆరాధ్యం దగ్గరికి తీసుకెళ్ళడం. బట్ షీ వాజ్ రన్నింగ్ ఇన్ సైడ్, విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ షీఈ్ యాక్చువల్లీ వైల్డ్ యానిమల్ ఇన్ ద షేప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అని నాకు ఒక ఐఎమ్ సస్పెక్టింగ్. యా బ్యాండిట్ క్వీన్, ఓకే బ్యాండిట్ క్వీన్ కన్నా ఎక్కువ జంగిల్ క్వీన్ అయితే బెటర్. యా ఎస్ ఒక విధంగా అది. కాకపోతే అమ్మాయిలు కూడా ఇంత వైల్డ్నెస్ ఉంటుంది. అంటే ఉట్టి వాళ్ళు అంటే ఒక ఆ చీర కట్టుకుని ఆ ఒంటింట్లో పనులు చేసి అలాంటి ఒక అట్లా వెనకాల ఒక అడవి జంతువు ఉండొచ్చు అని ఎవరి ఉండొచ్చు అనేది. ఇది టెక్నికల్గా దిస్ ఈజ్ ఓన్లీ ఫోటోషూట్, ఇది ఒక ఫిల్మ్కి సంబంధించింది కాదు. బట్ కళ్యాణ్ తీసిన ఫోటోషూట్ చూసిన తర్వాత 100% యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ అండ్ ఇన్స్పైర్డ్ టు డూ సంథింగ్ వెరీ 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 గ్లామరస్. యా మీ ఉద్దేశం ఏంటి? మీరు అమ్మాయే కదా. నా దృష్టిలో అమ్మాయిల్లో ఉన్న వైల్డ్నెస్ ముందు మగవాడు ఎవడు పనిచేయడు. యా అది మనకే అంటే అది చాలా నెమ్మదస్తులు, అది వల్నరబుల్, అదంటే ఒక డెలికేట్ అని మనం అనుకుంటాం అంతే. అంటే అది ఇంకా సందర్భం అండి. ఇప్పుడు ఇది నవీన్ చేశాడు కాబట్టి నేను
యానిమల్ ఫోటోషూట్లో అట్లా అంటున్నారా? నాకు ఆరాధ్యం చూసిన తర్వాత ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి. యా బికాజ్ నాకు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న అంత పర్ఫెక్ట్ తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ తన బాడీలో ఉన్న పర్ఫెక్ట్నెస్ ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి. యా లేదు, నేను ఉన్నాను కొన్నిసార్లు, అంటే అంత టైము లేను, బట్ ఇనీషియల్గా బికాజ్ అంటే నాకు నా సారీ డైరెక్టర్ ఆల్ వర్ లిటిల్ కన్సర్న్. ఇప్పుడు గబుక్కున్న యానిమల్స్ ఏం చేస్తాయి ఏం చేయాలి ఎంత చేసినా సరే. ఇందాక నేను చెప్పాను కదా ఆస్ట్రిచ్ అనేది నాకు ఐ వాజ్ వెరీ వరీడ్ అబౌట్ ద ఆస్ట్రిచ్. దాని లోపలికి వెళ్ళటం, ఎందుకంటే ఆస్ట్రిచ్ అనేది మనకు తెలియదు కానీ చాలా డేంజరస్ యానిమల్. అది ఆల్మోస్ట్ ఫ్రంట్కి కొట్టిందంటే ఆ పోవటమే అక్కడే. బట్ అదే ఇప్పుడు ఆరాధ్యకి అది అమాయకత్వమా లేకపోతే లోపల నేనేం చేస్తాను ఆస్ట్రిచ్ని అది తను ధైర్యంగా వెళ్ళిపోయేటప్పటికి తన ధైర్యం చూసి మా అందరికి కూడా ధైర్యం వచ్చింది. యా అదే కదా ఇన్స్పిరేషన్ ఇప్పుడు. ఐమ్ సారీ, ఐ డోంట్ నో తెలుగు, నాకు తెలుగు రాదు. Yeah. Okay, first time when Ram approached me with his photo shoot, with this idea, I was like, Ram, let's do it. Because, see, growing up, I have watched this reality show called America's Next Top Model and India's MTV's Next Top Model. So, in that, I have seen a lot of models doing this photo shoot with animals. Something different. So, when Ram elucidated about this idea, I was like, we should do it. But it keep on going postponed to, because since we got tied up with a sari shoot, all these things, that's it. Huh. He is special. He is like my daddy, and that's it. He's special for me, in every way. యా కరెక్ట్. నేను అసలు అంత ట్రాకింగ్ చేయలేదని ఈ మధ్యన. కాదు పర్లేదు కాదు, నేను ఎప్పుడు మామాట పడను కదా. అది నాకు అంటే ఇప్పుడు వీటి ఇంపాక్ట్ చూసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు నేను వేరే ఏ హీరోయిన్ని ఊహించుకోలేకపోతున్నాను అసలు వీటితో. అది చెప్పేది. మీరు ఎవ్వరికి చెప్పనంటే ఒక సీక్రెట్, అదే పాయింట్. మీరు ఎవరికి చెప్పని చెప్పారు కాబట్టి నేను అందరికన్నా తనకి ఇస్తాను క్రెడిట్. అందరికన్నా అంతకుముందు హీరోయిన్స్ అందరికన్నా అందరికన్నా తనకి ఇస్తున్నా. ఎవరికి చెప్పరు కదా. ఎస్ ఇది అప్పట్లో బాంబేలో షూటింగ్ చేస్తూ కరెంట్ లేకపోతే టార్చ్ లైట్ల మీద షూట్ చేశారని మాకు పేపర్లో చదివాం. అలాంటి రామ్ గోపాల్ వర్మని మళ్ళీ మేము చూడగలమా ఇప్పుడు? నేను పోయే లోపల చూస్తారు గ్యారంటీగా. అందుకని అంటే నేను టైం చెప్పలేను కానీ ఎస్. ఇప్పుడు అడుగుతారా? నేను చేస్తున్నా. అంటే చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా ప్రొఫెషనల్గా ట్రీట్ చేశారు. అందుకని అంత మనం బయట మాట్లాడుకుంటున్నట్టు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం అని కాదు, నేను పోలీసులతో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. నాకు చాలా ఆనందకరమైన ఒక అనుభవం దొరికింది కాబట్టి ఐ లవ్ యూ అని చెప్పా. అది మరి వేరే వాళ్ళు ఫోన్తో చేశానండి. అది కూడా పెద్ద అంటే మీరు ఎప్పుడు పోలీస్ అవ్వద్దు, ఎంత కూడా తెలుసుకోకపోతే.
అది ఓకే, నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాను. నేను ఏది కూడా నా లైఫ్లో జరిగింది బ్యాడ్ గుడ్ అనుకున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. యా, ఇక్కడి నుంచి పొలిటికల్ కు దూరంగా ఉంటానన్నారు, ఉంటారా మాట్లాడారు? నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇవన్నీ రిలీజ్ అవ్వకముందు చెప్పాను. యా, మాట మీద ఎప్పుడు ఉండదు, అది వేరే విషయం. అది అంటే సత్య చూసిన తర్వాత ఎందుకు సార్ అంత అంత ఎమోషన్ ఎందుకు అయ్యారు? ఫీల్ అన్నాడు. ఎమోషన్గా లాజిక్ ఏముంటుంది? ఎమోషన్ అంటేనే లాజిక్ లేదు. అంటే ఇన్ని రోజుల తర్వాత రియలైజ్ అదే 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 అండి, బుద్ధి దెబ్బ, బుద్ధి గడ్డి తిని అది. ఎలా సినిమా రావచ్చు సార్ గ్యాంగ్స్టర్లు అంటే ఇప్పుడు ఎలా నేను చెప్తాను, ఆ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు ఇది దీని మీద అంటే వెంకటేష్ గారితో అంటున్నారు లేదు లేదు అంతే, నేను యాక్టర్స్ ఎవరు ఫైనలైజ్ చేయలేదు. మీరు దాటి చూడొచ్చు. ఆరాధ్యలో మీరు సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? తనలో నచ్చిన క్వాలిటీ? తన మనసు. కాదు కాదు, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? కాదు, నేను నాకేం నచ్చిందని మీరేమనుకుంటున్నారు? షటప్ అంతే. మీరు ఆరాధ్యలో ఏ వైల్డ్ యానిమల్ చూసారు సార్? ఆరాధ్యలోని యానిమల్, దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే నేను యాక్చువల్గా ఐ థింక్ ఐ సా ఆల్ ద యానిమల్స్ ఇన్ వితౌట్ ఎక్సెప్షన్. వైల్డ్ 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 వైల్డ్, డొమెస్టిక్ కాదండి ఇవన్నీ. ఇది మరి పిల్లి కుక్కలు కాదు. యా, సిండికేట్ ఎలా ఉండబోతుంది? అది నెక్స్ట్ టైం చెప్పాలి. సిండికేట్ అంటే రకరకాల సిండికేట్స్, లిక్కర్ సిండికేట్, మీరు ఊహించలేని సిండికేట్ ఉంటుంది, అది మాత్రం చెప్తాను. మీరు కోట ప్లేస్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ కాదు. ఓకే, యా సరే. యా, గ్రూప్ ఫోటో. అమ్మాయి లాస్ట్